ఈ పాట గింతగానం పోయింది కదా, ఈ పాట పైసలు ఇచ్చేసిండ్రా నీకు? అయ్యి పాట రాసే ముందే తీసేసుకున్నా. ఆ, నేను హుషారని చెప్పినా కానీ నీకు. హుషారు, నీ అంగ హుషారు పిట్ట. పాట రాయకముందే పైసలు తీసేసుకున్నట. ఈ పాట, ఈ సినిమా కథ నీకు మొత్తం అంతా చెప్పేసిండ్రా? మొత్తం చెప్పేసారు. ఒక్క మాట చెప్పు రాదు నాకు. ఈ పెద్ది 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 ఓ ఎన్ని రోజుల నుండి చూస్తున్నాం అనుకుంటున్నావు. చిక్కిరి పాట రాకముందటి నుండి నడుస్తున్నది పెద్ది కథ. ఈ పెద్ది పేదోడా, బట్టలు చూస్తేనేమో పేదగా ఉంటాయి, పెద్దిని చూస్తేనేమో ఆగమాగం ఉంటాడు, అంత జుట్టు గిట్టు అంతా బీడీలు తాగుతుంటాడు. పెద్ది పేదోని కథ. పెద్ద సామాన్యుడు, పేదోడ ఉన్నవాడని తర్వాత సామాన్యుడు అన్నమాట. చాలా అతి సామాన్యుడు. అతి సామాన్యమైన జీవితంలోంచి తన ఆటతో ఏం సాధించాడు అందరి కోసం అనేది. క్రికెట్ ఆడుతుంటాడు కదా ఈయన. ఆడతాడు క్రికెటే, పాటలు కూడా క్రికెటే చూపిస్తున్నారు. ఆడతాడు. క్రికెట్ ఆడే టైం అవుతాడా? ఆటతో ఏం చేస్తాడనేది. ఆటగాడుగానే సినిమాలో ఉంటాడు. ఆ ఆటతో ఏం చేస్తాడనేది. ఆటతో పెద్ద పోటుగాడు అనిపించుకుంటాడు. ఆటగాడే పోటుగాడు. మరా